జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. ఇప్పుడు మనం 8లో 5వ తిరువాయిమడిలోకి ప్రవేశిస్తున్నాము. మాయక్కూత అనేటువంటిది ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 8, 5, 1. மாயக்கூத்தா வாமனா வினையேன் கண்ணா கண் கை கால் தூய செய்ய மலர்களா சோதி செவ்வாய் முகிழதா சாயல் சாமத்திருமேனே தன் பாசடையா தாமரை நீள் வாசத்தடம் போல் வருவானே ஒரு நாள் కాణవారాయే. పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూడాలి, సేవించుకోవాలి అనే ఒక తపనతోటి, ఒక ఆర్తితోటి నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి దశకం అండి ఇది. అంటే నిన్నెప్పుడు చూస్తా, ఎప్పుడు చూస్తా అని దర్శనం పరభక్తి స్యాత్ అన్నట్లుగా పరభక్తితోటి ఎప్పుడు పెరుమాళ్ళను దర్శిస్తామా అనే భావనతోటి చెప్పినటువంటి తిరువాయిమొழிగా ఈ 8లో 5ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో నా ఆర్తి అంతా తీరేలాగా నువ్వు రావాలి. ఎలా రావాలి అంటే ఒక అందమైన ఉపమానం చెప్పారండి. వాసత్తడంబోల్ వరువానే అంటే ఒక తామర తటాకంలా నువ్వు కనపడాలి అన్నారు. చాలా అందమైన కోరికండి. తామరలు నిండా ఉండి ఆకులతోటి నిండి జలాలు కనపడకుండా ఉండేటువంటి తటాకాలు మనం పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం కదండి. అసలు ఎంత మనోహరంగా ఉంటుందో ఆ దృశ్యం. ఆ ఆకులు మధ్యలోంచి వచ్చినటువంటి ఆ పువ్వులు, ఇంకా కొన్ని చోట్ల హంసల్లాంటి పక్షులు అలా వెళ్ళి ఆ ముక్కుని డొక్కలో పెట్టుకుని ఆ పుష్పానికి పక్కనే అలా ఆనుకుని కూర్చున్నటువంటి అందమైనటువంటి దృశ్యాలన్నీ ఈ వర్ణనలో మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రకృతి వర్ణన, ప్రకృతిలో భగవతత్వాన్ని దర్శింపచేసినటువంటి నమ్మాళ్వార్ ఈ పాసురంలో మనకి కనిపిస్తారు. మాయక్కూత్తా వామన, ఇందులో వామనావతారం గుర్తుకొచ్చిందండి నమ్మాళ్వార్లకి. ఆశ్చర్యకరమైన మాయ అంటే ఆశ్చర్యం కదండి. కూత అంటే దివ్య చేష్టలు చేసినటువంటి వామన. దివ్య చేష్ట కాకపోతే చిన్నవాడిగా బుడిబుడి నడకలతో పొట్టిగా వచ్చినటువంటి వాడు అన్ని లోకాలు కొలిచేలాగా పాదాన్ని సాచి పెరిగిపోవడము అనేటువంటిది అంతకంటే మాయ ఉంటుందండి. కాబట్టి మాయ కోత వామన, ఆశ్చర్యకరమైన దివ్య చేష్టలు కలిగిన వామనుడా, వినయ్యేం కన్నా, నేనా పాపిష్టివాణ్ణి, నాకు నువ్వు కన్నా నేత్రం లాంటి వాడివి. అంటే నీ ద్వారానే ప్రపంచ దర్శనం, నాకు నీ ద్వారానే దర్శనము అనేటువంటిది. అందమైనటువంటి నువ్వే నాకు నేత్రము. కణ్ కై కాల్ తూయ, నీ నేత్రంగానే, కై హస్తంగానే, కాల్ పాదంగానే, తూయ దోషరహితాలు అంటే పరమ పవిత్రాలు. ఎంత అందమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అండి స్వామిది. శయ్య మలర్కళ స్తోది శం తిరుమేని అంటే అందమైనటువంటి పుష్పాల్లాంటి కాంతి కలిగినటువంటి దివ్య సుందర విగ్రహము కలిగిన వాడు. తన్ పాసడయ్యా, అందులో ఉండే, ఇంకా చెరువు అనగానే ఆకులు ఉంటాయి కదండి, ఆకులు ఎలా ఉంటాయి, పచ్చగా చల్లగా ఉన్నాయి. తామరై నీల్ వాసం తడం, తామర పుష్పాలు కలదై గొప్పదైన పెద్దదైన పరిమళము కలిగిన తడంపోల్, తడం అంటే తటాకం. పెరుమాళ్లను ఒక తటాకంలా మనకి దర్శింప చేస్తున్నారు నమ్మాళ్వార్లు ఈ పాసురంలో. అలా వరువానే వచ్చుచున్నవాడా, స్వామి అలా అడుగులు వేస్తూ వస్తుంటే పుష్పాలతో ఆకులతో నిండినటువంటి ఒక చెరువు కదిలి వస్తోందా అన్నట్టుంది. అద్భుతమైన భావం. ఇలాంటి పోలిక మీకు ఎక్కడా కనపడదు.
విడిగా పాదాలు పద్మాల్లా ఉన్నాయి, చేతులు పద్మాల్లా ఉన్నాయి, ఇలా ఉండొచ్చు కానీ ఆ పద్మాలతో కూడిన చెరువు నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందయ్యా నువ్వు వస్తుంటే. చాలా అద్భుతమైనటువంటి ఉత్ప్రేక్ష అంటారనమాట దీన్ని. ఒరునాళ్ కాణవారాయ్, ఒక్కసారి నా కళ్ళకి కనపడేలా కనిపించయ్యా. మనస్సుకి కనిపిస్తున్నావు కానీ నాకు దాంతో తృప్తి ఉండడం లేదు. ఒక్కసారి నువ్వు నా కళ్ళకి కనిపించవలసినది, నా ఆర్తి అంతా తీరేలాగా నువ్వు కనిపించాల్సినది, ఒక తటాకంలాగా కనిపించవలసినది అంటూ ప్రార్థిస్తున్నారు. ఇందులో 8లో 5లో మొదటి పాసురము వ్యాఖ్యానాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. 112వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. கீழ் 2 திருவாய்மொழியாலுமாக பகவத்தத்துவம் பிறராலே அறிய పోగిరదెండ్రు వెరుతారు. కింద 2 తిరువాయిమొழிల్లో భగవతత్వం ఏమో ఇతరులు చూస్తే ఏమవుతుందో ఎందుకులే అన్నట్లుగా ముందు బాధపడ్డారు. స్వామి అన్నారు, ఏం పర్వాలేదయ్యా, నా దివ్యమంగళ విగ్రహం ఎవ్వరు ఏమీ చేయలేని అత్యద్భుతమైన శక్తివంతమైనది అని అంటే ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకుని ఈ తిరువాయిమొழிలో தம்முடைய ஆர்த்தநாதத்தாலே அவனை அழிக்க பார்க்கிறார். తమ ఆర్తనాదం చేతనే అంటే భగవంతుడికి బాబోయ్ ఇలా ఏడుస్తున్నాడు ఏంట్రా అని. మనం చూడండి, పిల్లలు ఏడుస్తూ ఉంటే మామూలుగా అయితే పర్వాలేదు, ఎక్కి ఎక్కి ఏమైపోతారో అన్నట్టు ఏడుస్తారు చూడండి. అప్పుడు మనమే తలడిల్లిపోతాం, బాబోయ్ అంతలా ఏడవకురా. అలా పెరుమాళ్ళు నమ్మాళ్ళవార్లు అంత దుఃఖించేటప్పటికి, భగవంతుడికి అలా మొరపెట్టేటప్పటికి పెరుమాళ్ళు కూడా కదలిపోయారండి. ఇక్కడ భగవంతుడిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని తృప్తిపడి ఆ అనుభవాన్ని పొందారు. ఎక్కడ ఇంతకు ముందు కీഴി తిరువాయిమొழியிலே అవనకు పరవరుండెండ్రు భయమంతీరందు, ఆయనకి ప్రేమించే భక్తులు ఉన్నారులే అనేటువంటి భయాన్ని తీరి వడివడిగా అనుభవిస్తారాయి నిన్నారు. ఆయన అందాన్ని అలాగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. ఈ అందాన్ని ఆస్వాదించడం అనేది మన సంతానాన్ని చూసుకోవడంలోనే మనం ఇంత ఆనందపడుతున్నామే. చంటి పిల్లల దగ్గరికి వస్తుంటే అబ్బా ఏం నడక, ఏం మాటలు, ఏం నవ్వు అని వాళ్ళని చూసే మురిసిపోతామే. అలాంటిది సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క సౌందర్యం ఎవరిని పరవశింప చేయదండి. ఆ వజగు నెంజిలే திகழ்வன் சிந்தை அருளிந்தான் என்கிறபடியே ஆயித்து இருந்து బాహ్య సంశ్లేష అపేక్ష పిరందు అది పెరామయ్యాలి. అంత అందం ఊహించుకునేటప్పటికి అబ్బా ఒక్కసారి ఈ చేతుల్లోకి వస్తే బాగుండు, ఆ స్వామిని కౌగిలించుకుంటే బాగుండు అనే కోరిక కలిగింది. కానీ ఆయన అలా కళ్ళ ముందు తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింప చేయలేదు. మానసిక సాక్షాత్కారమే గాని కళ్ళ ముందు ఒక మనిషిలాగా కనిపించాడంటే ఆ కోరిక తీరలేదు. கீழ்பட்ட கிளேசங்களும் எல்லாம் ஒன்றுமல்ல ఇదిలే ஒரு కళామాత్రం ఎన్నుంబడి என்று. ఇది బాగుంది. ఈ మిగిలిన ఇంత దాకా పడేటువంటి దుఃఖం అంతా కూడా ఒక ఎత్తుట, ఇప్పుడు వచ్చేటువంటి ఈ దుఃఖం అంతా కూడా ఒక ఎత్తుట. ఇప్పటి దుఃఖంతో పోలిస్తే వెనుక పడినటువంటి దుఃఖాలన్నీ కూడా అసలు లెక్కలోకే రావు. అవన్నీ కళామాత్రాలు అన్నారు. కళామాత్రం అంటే అందులో ఎంతో, కళ అంటే ఒక వంతు, ఒక భాగం. అదే ఉందండి బాబు, తట్టుకోగలిగాం. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఎన్ విడా ఎల్లాం తీరుంబడి దివ్య అవయవంగళోడే వరవేణం అజగియ తిరు అభిషేకత్తోడే వరవేణం மேகம் போலே வரவேணும் உதய சமயத்தில் ஆதித்யனை போலே பெரிய புகழோడే వరవేణం ఎన్రా పోలే కూపెట్టు పిలిచారటండి. కూపెట్టు పిలవడం. ఎలా పిలిచారట? ఎన్ విడా ఎల్లా తీరుంబడి, నా ఆర్తి తీరేలాగా దివ్య అవయవంగళోడే వరవేణం, అందమైనటువంటిని దివ్య అవయవములతోటి కనపడాలి. అంటే అలా కళ్ళ ముందు నీ రూపం, నీ చేతులు, నీ కాళ్ళు, నీ ముఖం, నీ కళ్ళు
అలా నేను సేవించుకుంటూ ఉండాలి. నెంబర్ 1. రెండవది ఏంటి? అழகிய తిరు అభిషేకత్తోడే వరవేణం. అందమైనటువంటి కిరీటాన్ని పెట్టుకొని రావాలి. తలపై కిరీటం కూడా ఉండాలి. మేఘం పోలే వరవేణం. ఒక మేఘం వస్తున్నప్పుడు మనం అలాగా వాన కోసం చూస్తూ ఉంటాం అనుకోండి. మేఘాలన్నీ అలా దగ్గరకు వచ్చేసి నెమ్మదిగా కదలలేక అలా వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా. అంత అందంగా నువ్వు రావాలి. ఉదయ సమయత్తిల్ ఆదిత్యనై పోలే. ఉదయిస్తున్నటువంటి ఆదిత్యుడు సూర్యుడు లాగా మంచి కాంతితో రావాలి. ఎన్న పెరియ పుగరోడే వరవేణం. మంచి కాంతితో రావాలి స్వామి. ఎన్రా పోలే కూపెట్టు అలా పిలిచి పెన్నయ్యం అవన్ వందు ముఖం కాట కాణమయ్యాలే. ఎంత దుఃఖంతో వేడిన పెరుమాళ్ళ యొక్క దర్శనం కాలేదు నమ్మాళ్ళ వాళ్ళకి. ఆయన వచ్చి ముఖం చూపించలేదు. నా మింద క్లేశത്തോടെ ముడింది పోమిత్తనై ఎన్న ఇజవోడే తలై కట్టుదిరదు. ఇంకా నేను ఈ దుఃఖంతో నశించిపోతాను అంతే, అయిపోయింది. నువ్వు రావు. నీకోసం ఇలా తపిస్తూ నా జీవితం ముగిసిపోతుంది అంటూ చెప్పలేనంత దుఃఖంతో ఆయన ఇక్కడ దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఎంతో విచారంతో పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నటువంటి తిరువాయిమొഴി. ఈడు முதல் பாட்டு. ఎన్ విడ ఎల్లాం తీరుంబడి. నా ఆర్తి అంతా తీరేలాగా ஒரு தாமரை தடாகம் போலே வந்து తోతి అరుళ వేణం ఎంగిరారు. ఒక తామర తటాకంలాగా వచ్చి దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించవయ్యా స్వామి అంటున్నారు. ఒకటి ప్రార్థన, నువ్వు కనపడాలి. రెండవది మనస్సులో కాదు కళ్ళ ముందు కనపడాలి. మూడవది మనిషిలా కాదు ఒక చల్లని చెరువులా దర్శనం. ఎన్ని కోరికలు. మనకి చిక్కంత వరకే ఆయన ఇష్టం. మనకి చిక్కాడా మనం ఏది చెప్తే అది చేయాల్సిందే పాపం. ఒక తటాకంలా రావయ్యా అని ప్రార్థిస్తున్నారు. మాయ కోత ఆశ్చర్యంగళయ్యం మనోహారి చేషితంగళయ్యం ఉడయ్యవనే. నువ్వు అతి ఆశ్చర్యకరమైన అతి మనోహరములైనటువంటి చేష్టలు చేసినటువంటి తండ్రి. ఎందువల్ల అక్కడ ఇంద్రనుడయ్యా ఇరప్పు తలై కట్టుగై కాక அன்றே பிறந்தன்றன் ஏழவரந்தன்றே ఇరప్పిలే అధికరిక్కయ్యం. ఒకటి, ఆ వేళ ఇంద్రుడి యొక్క కోరిక తీర్చడానికి పుట్టగానే అంటే వామనుడిగా వచ్చావు, త్రివిక్రముడిగా పెరిగిపోయావు. పెరగడం సహజమే. పుట్టిన తర్వాత కొంచెం 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 అలా కాదు. నీ కష్టం నాకు తెలిసింది. ఇంత వాడివై వచ్చి అంత వాడివైపోయావయ్యా ఒక్కసారి. పైగా యాచనలో నిష్ణాతుడిలాగా, అడగడంలో బాగా అనుభవం ఉన్నవాడిలాగా చక్కగా వచ్చి అధికరిక్కయ్యం మహాబలి యజ్ఞవాటత్ அளவுட்லேமாம்படி நடந்து சென்று மாவலி என்ன போலே முக்த ஜல்பிதங்கள் முதலான మనోహారి చేసితంగళయ్యం ఉడయ్య నడందు చంద్ర నడే. ఆ మహాబలి యజ్ఞశాలలోకి వయ్యారి నడకలతో వచ్చావు. ఆ వామన ఘట్టంలో ఒక 2 పద్యాలు ఉంటాయండి. ఎన్ని వేషాలు వేస్తాడో. వస్తూ వస్తూ తిన్నగా వచ్చాడు. అసలే 5 ఏళ్ల బాలుడంత బుడ్డివాడిగా ఉన్నాడు. అందులోనూ బ్రహ్మచారిగా ఉన్నాడు. అందులోనూ ఆ చేతిలో బ్రహ్మచారికి తగినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. ఒక చేత్తోనేమో ఆ జుట్టుని, ఆ పిలకని, ఆ ముడిని సవరించుకుంటూ ఉన్నాడు. ఒక చేత్తోనేమో కనుబొమ్మలు తన ముఖాన్ని అందరికీ కూడా నవ్వొచ్చేలాగా నటిస్తున్నాడు. ఒక చేత్తో ఆ జుట్టు ముడినంతటిని సవరించుకుంటూ ఉన్నాడు. ఇంకొక చోట వైపేమో వేద మంత్రాలన్నీ పఠిస్తూ ఉన్నాడు. ఎంత బాగుంటాయో ఆ పద్యాలన్నీ కూడా. అలాగా వల్లారు ఆడినా పోలే ఒక మంచి డాన్సరు చూసే వాళ్ళకి వయారి నడకలతోటి పరవశించేలాగా నడుస్తూ వచ్చి ముగ్ధ భాషణలతో అలరించి
మనోహర చేష్టలు కలిగినటువంటి వాడు. ఇరిక్కరదాయిత్తి వామన ఇరంగమిరందవర్కి ప్రయోజనం பிரயோஜனமாயிருக்கிறவன் கிடையேறு தன்னை காண்கையே பிரயோஜனமாயிருக்கிற என்னை இறப்பாளனாக்கி இறங்காதிரு ஜனமாயிருக்கிறவன் கிடையேர் தன்னை காண்கையே பிரயோஜனமாக கிரவன்னை ఇరప్పాళనాకి ఇరంగాదు ఇరెక్కిరాన్. అంటే ఆ నడుస్తూ ఉంటే పెద్ద అనుభవం కలిగినటువంటి డాన్సర్స్ చేసే నాట్యంలా ఉందిటండి ఆ నడక. అంత అందంగా నడుస్తూ వస్తున్నట్ట, వయ్యారాలు పోతూ వస్తున్నట్ట. అంతేకాదు వామన వామన వామనుడు అంటే ఏంటండి? ఒకటి పొట్టివాడు అని సాధారణ అర్థం, రెండోది వామాని నయతి అందాలు మూట కట్టుకొచ్చేవాడు అని అర్థం. గుడిగుడి నడకలతో వస్తుంటే ఒక అందమే నడిచి వస్తుందా అన్నట్లుగా ఉందన్నమాట. తనను యాచించిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసం తాను యాచకుడయ్యాడు. బలి దగ్గర ఒకళ్ళకి ఇవ్వడం కోసం తాను యాచకుడయ్యాడు. ఇవ్వడమే పరమ ప్రయోజనంగా ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి వేరు. తనని దర్శించడమే ప్రయోజకంగా శ్రీవామననాయి వంద అవతరత్తదు ఇంద్రనుక్కానా పోలే. ఆ వాళ్ళ ఇంద్రుడి కోసం వామనుడయ్యాడు. కృష్ణనాయి వంద అవతరిత్తదు తమక్కాగ ఎన్నరెక్కిరారు నమ్మాళ్ళవార్లు. నువ్వు కృష్ణుడుగా రావడం నా కోసమేనయ్యా అంటున్నారు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. అసలు నువ్వు అవతరించావు అంటే నా కోసమే. ఆవేళ వామనుడు అయ్యావు అంటే ఇంద్రుడి కోసం. ఇవాళ నువ్వు వచ్చావు కృష్ణుడుగా అంటే నా కోసము. ఎనక్కాక ఎన్నెరిక్కర నా కోసమే అంటున్నారు. అవతారాంతరంగళిల్ కట్టు కృష్ణ అవతారத்தில் అన్వయాలే సొల్లిగిరార్. మిగిలిన అవతారాలన్నీ ఒక ఎత్తు, కృష్ణాదన్యకోవా ప్రభవతి. ఆహా, అసలు ఆ కృష్ణావతారం లాంటి అవతారం ఇంకొకటి వేరే ఏదైనా ఉందండి అని చెప్పి దాన్ని తలుచుకునేటప్పటికే పారవస్యం వచ్చేస్తుంది நம்மாழ்வார்லకి. சர்வசாதாரணனுடைய அவதாரமாகையாலே உகந்தவர்களுக்கெல்லாம் எனக்கு ఎన్నలాయిరెక్కయ్యాలే సొల్లిగిరార్. చూసే వాళ్ళందరూ ఆహా నా కోసమే ఇలా వచ్చాడేమో, నా కోసమే ఇలా వచ్చాడేమో. మహనీయుల యొక్క చూపులు, నడకలు, పలకరింపులు అలా ఉంటాయండి. మన్నే చూస్తున్నారేమో, మన కోసమే వచ్చారేమో, మన్నే పలకరిస్తున్నారేమో, మన మీద ప్రేమతోట ఇదంతా చేస్తున్నారేమో అని ఎవరికి వాళ్లే అనుకునేలాంటి ప్రీతి ఆ చూపుల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వినయ్యే నెంగిరదు పల్లెలే పట్టు తెరిత్తా పోలే. నోటికి చిక్కి జారిపోయినటువంటి, నోట్లో వేసుకోబోయిన మధుర పదార్థం పక్కకు పడిపోయిందిటండి. మనం సరదాగా తింటుంటాం కదా, ఏ వేసినకాయలో ఏదో ఒకటి ఇలా దూరం నుంచి అలా వేసుకుంటూ ఉంటాం. ఇలా వేసుకుంటూ ఉంటే నోట్లో పెడితే ఆనందమే. అది పక్కకు పడిపోయింది అనుకోండి, అయ్యయ్యో అని జారిపోయిందని ఎంత బెంగ పెడతామో. ఈ పోలిక దేనికో తెలుసా అండి? అవతారకు పిరపట్టపడియాలే సొల్లిగేరారు. కొద్దిలో కృష్ణావతారం దాటిపోయిందండి నమ్మాళ్ళవార్లకి. కృష్ణావతారం అయిపోయిన ఓ 40 రోజుల చిల్లరకి నమ్మాళ్ళవార్లు అవతరించారు. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడే వెళ్ళిపోయింది రైలు, ఒక క్షణం ముందొస్తే ఎక్కేవాళ్ళం అనుకున్నట్లుగా కృష్ణావతారం దాటిపోయాక వచ్చారు. ఆ బెంగ చెప్పలేమండి. ఇంకా కొద్దిలో మిస్ అయిపోయినటువంటి బెంగని మనం చెప్పలేము అన్నమాట. అందువల్ల அவதாரத்துக்கு பிறப்பட்டபடியாலே சொல்லுகிறார். கண் கை கால் தூய செய்ய மலர்களா கேட்டினாரோடு முதல் உறவு பண்ணும் கண் நோக்கு கொத்தோத்திவர்களை அணைக்கைக்கும் ஸ்பர்சத்துக்கும் தோத்து விழுந்தருளிகள் அங்கே கிடந்து தலையெடுத்து அனுபவிக்குமதாய் கண்டா போதே விழாய் தீரும்படி శ్యామమాన తిరుమేనిక్కు పరభాగమాన నిరత్తయుడైతాను తామరై పువ్వాగా. ఏం వర్ణనండి అది! ఇంద్రుడి కోసం వామనుడైనట్లు నా కోసం కృష్ణుడిగా వచ్చావు, కానీ కాస్తలో నేను నిన్ను పోగొట్టుకున్నాను. కృష్ణావతారం అందరికీ ఒకేలా ఉంటుందండి.
ప్రేమించిన వారందరూ ఎవరికి వాళ్ళే నా కోసమే కృష్ణుడు వచ్చాడు, నా కోసమే కృష్ణుడు వచ్చాడు అనుకుంటాడు అనమాట. నేనంత పాపిష్టి వాడిని వినయ్యాను, పాపిష్టి వాడిని, నిన్ను మిస్ అయిపోయానయ్యా. కై కాల్ తూయ సయ్య మలర్గళ సోది చెవ్వాయి ముగిల్ద. కన్ను నేత్రాలు, కాళ్ళు, కై హస్తాలు, కాళ్ళు, పాదాలు, సెయ్య మలర్ కళ సోది చెవ్వాయి పుష్పాలుగా తేజవంతమైన ఎర్రని పెదాలు చూస్తే చాలా మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి. పై அழகைக்கும் கெட்டினாடோடு முதலரு வண்ணங்கம் நோக்குப்பு தோத்தவர்களை அணைக்கும் கை స్పర్శத்துக்கு தோத்தும் నిజందిన తిరువడిగల్. దివ్య హస్తం, ఇదంతా కూడా ఆ రూపాన్ని చెరువుతో పోల్చుకోవడము అనేటువంటిది అన్నమాట. ఎలాగా సరస్సుతో పోల్చడం ఎలాగా? ఒకటేమో అసలు అవతల మనిషిని మనం ఎలా గుర్తిస్తాం? చూపులతో గుర్తిస్తాం. ఆ చూపుల్ని చూసి ఓహో నువ్వా అని గుర్తించి చేతుల్ని చాచి దగ్గరికి తీసుకుంటాడు కదా. ఆ స్పర్శకి వశపడిపోయి, ఆహా ఏం అందమైనటువంటి హస్తాలయ్యా, ఏం అందమైన పాదాలయ్యా, ఆ పాదాల మీద పడి ఒక్కసారి అలా నీ వైపు చూశాను అంటే ఎర్రని ఆ పెదాలు ఎంత అందంగా ఉన్నాయ్యా ఎన్నని చెప్పడం. ఇన్ని అందాల నువ్వా శ్యామలమానా కదా, చాలా నల్లగా అంటే నలుపు అంటే ఇక్కడ నలుపుతనం కాదండి, చాలా అందమైనటువంటి మేఘశ్యామల మూర్తి అని చెప్పారు. అంగే కిడందు తలయ్యెడుతో అనుభవిక్కుమదా ఎక్కండ పోదే. ఆ కాళ్ళ మీద పడి ఒక్కసారి తల ఎత్తి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే విడాయి తీరుంబడి మా అతి తీరేలాగా శ్యామమాన తిరుమేనెక్కు పరభేగమాన నిరత్తై పరభాగమాన నిరత్తై ఉడైతాన తామరై పూవాగా. తాపం తీరేలాగా అందమైనటువంటి కనువిందు చేసేటువంటి ఆ అధర రక్తిమా ఏం చెప్పమంటావయ్యా. అన్ని అందాలు శ్యామలమాన శరీరం, నల్లని శరీరం మీద తామరల వలె ప్రకాశించేటువంటి అందాలన్నీ చూడగానే తాపం తీరిపోయేలా ఉంటుంది. ఇదొక ఊహ, మన యొక్క మనస్సు యొక్క ఊహాశక్తిని బట్టి ఆ అందాన్ని మనం ఊహించుకోగలుగుతాం. కొందరికి అందచ్చు, కొందరికి అందకపోవచ్చు. మనలాంటి వాళ్ళకి ఆయనకి ఎంత బాగా అందింది అంటే నీలమేఘ శ్యామల మూర్తిని పాదాలు, పద్మాల లాంటి పాదాల మీద పడి దాసోహం పెట్టి అలా పైకి చూసేటప్పటికి ఆ ఎర్రని పెదవులు, అందమైన నాసిక, విశాలమైన కళ్ళు, పైన కనుబొమలు, ఆ నుదురు, ఆహా ఏమందమయ్యా ఏమందమయ్యా అని చెప్పి ఆ అవాకి అనాదరహ. ఆయన ఎలాంటి వాడండి? ఆయన వినయ్యేం కన్నా శ్రీ వామననాయ వంద అవతరిత్తర ఇంద్రనుక్కాన పోలే కృష్ణనాయ వంద అవతరిత్తు తమక్కాగయ్యన్ నిరిక్తిరారు. ఇది ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఇంద్రుడి కోసం వామనుడయ్యా, ఇవాళ నా కోసం, నమ్మాళ్ళవార్ల కోసం అని కృష్ణుడిగా నువ్వు వచ్చారు. అవతారాంతరంగళిల్ కాటిల్ మిగిలిన అవతారాల కంటే కృష్ణావతారத்தில் యాలే సొల్లుగిరార్. ఈ కృష్ణావతారం అంటే ఇంకా నమ్మాళ్ళవార్లకి కృష్ణ తృష్ణ తత్వం కదండి. అని సర్వసాధారణుడయ్య అవతారమాగయ్యాలే ఉగంద వర్గెక్కెళ్ళాం వెనక్కు ఎన్నలా ఇరుక్కయ్యాలి. ఎవరు చూస్తే వాళ్ళకే ఈ కృష్ణుడు నా కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. సొల్లుగిరార్ ఎన్నుమా వినయ్యేనెంగరదు. ఎంత పాపిష్టి వాడినాం. పల్లిలే పట్టు తెరితా పోలే, నోటికి చిక్కింది నోట్లో వేసుకుంటుంటే పక్కకు పడిపోయినట్లుగా అవతారత్వ కుప్పెరప్పట్టబడియాలే సొల్లుగిరా. కాస్తలో మిస్ అయిపోయానయ్యా స్వామి. ఒక్క 40 రోజుల ముందు గనక వచ్చుంటే కృష్ణ నిన్ను నేను దర్శించేదాన్ని. ఈ పోగొట్టుకున్న బెంగని వర్ణించలేమండి. కాస్త ముందైతే నీ దర్శనం నాకు అయ్యేది కదా అనేటువంటి ఆ బెంగని మనం వర్ణించలేము అన్నమాట. కైగాల్ తూయసయ్య మలర్గళ కిట్టినారోడు మొదల పన్నం అది ఎంత అందమైనటువంటి రూపము అని అంటే ఆ సరస్సుతో పోల్చారేమో. మొట్టమొదటిగా పరిచయం చేసుకునేటువంటి నేత్రాలు, అందమైన నేత్రాలు. నోకు కొత్తొత్తవరుగళై అణై కై, ఆ చూసిన చూపుతోటి మనిషిని దగ్గరికి తీసుకుందాము అని దగ్గరికి తీసుకునేటువంటి కై, చేతులు. అంతేకాదు
சொல்லுகிறார். கண் கை கால் நோக்குக்கு தோத்துவரைகள் அனைக்கும் கை స్పర్శకు తోత్తు విజంతు తిరువడిగల్. ఆ స్పర్శకు వశపడి పరవశించిన వాళ్ళు పడిపోవడానికి వీలైనటువంటి అందమైన ఆ పాదాలు. ఆ పాదాల మీద అంగైకిడందు పాదాల మీద ఇలా పడ్డామండి. పడి తల ఎడుతు అనుభవిక్కుమదాయి. ఇక్కడి నుంచి రూపాన్ని పైకి అలా చూడంటాడు. ఇదో వింత సేవ. పాదాల మీద పడి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలా పైకి దర్శించడం అన్నమాట. విడాయి తీరంబడి శ్యామమాన తిరిమేనెక్కు పరభాగమాన నిరత్తయుడైతాన తామరే పువ్వగా. అదంతా అందమైన నీలమేఘఛాయతో కూడిన దేహం ఒక తామరమయంగా కనిపించింది నమ్మాళ్ళవార్లకు. అబ్బాయి ఏమందమయ్యా నీ అందం. అదిల్ ముకుళమాగ అవాకి అనాదరహాయంగర తత్వమాగయ్యాలే గాంభీర్యాతిశయత్తాలే స్మితం వికాసోన్ముఖమాన వడవాయిరే. ఇరుప్పదు. అసలే నల్లటి శరీరం. ఆ నల్లటి శరీరం మీద తామర పువ్వుల్లా పూసిన అందాలు, చూడగానే తాపం తీర్చేలాంటి అందాలు. ఆ భగవంతుడి అదనం కాంతివంతంగా ఎర్రగా మొగ్గలా ఉంది. ఏం మాట్లాడడం లేదు, ఒక చూపు చూస్తున్నాడు, ఒక అందమైనటువంటి నవ్వు నవ్వుతున్నాడు. అవాకి అనాదర నాకేమై నేనేం మాట్లాడను అన్నట్లుగా అలా చూస్తూ ఉంటే ఉపనిషత్తు పొగడినట్లుగా. అందువల్ల అదరం కాంతి ఒక ఎర్రగా మొగ్గలా ఉంటే దేని యందు ఆదరణ లేక దేన్ని మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి ఆ అదరం ముడుచుకుని ఉంటే, పెదాలు మూతి ముడుచుకుని ఉంటే, మొగ్గలా ఉంటే చిరునవ్వు కొంచెం పెదాలు విచ్చుకోండి నేను బయటకు రావాలని నవ్వు లోపల నుంచి తోస్తోందిట. ఇది ఒక పొయటిక్ ఎక్స్ప్రెషన్. అంటే నేను నవ్వను అని అని బయట కూర్చుంటా, కాస్త నవ్వు అన్నట్లుగా లోపల నుంచి నవ్వు తోస్తోందా అన్నట్లుగా ఉన్నటువంటి అందమైనటువంటి ఒక భావన. సోరి చెవ్వాయ్ ముజుద పొగర ఇడతాయ్ శివందిరిక్కర తిరువదరమావదు. ఎర్రటి పెదవులు, అది ముకుళమాగా అవి ముడుచుకుంటే మొగ్గలాగా. అవాకి అనాదరాయంగర తత్వమాగయ్యాలే గాంభీర్యాతిశయత్తాలే. ఎంత గాంభీర్యము. స్మితం వికాసోన్ముఖమాన వడవాయిరే ఇరుప్పదు. నవ్వు బయటికి రావడానికి ఎప్పుడు కాస్త పెదవులు ఇలా పక్కకి జరుగుపుతాడా, అందాలు చూపించాలి అని నవ్వు తొందరపడుతోంది. ఇవన్నీ పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. మామూలుగా అడగడం వేరు. నీ పేరేమిటి అంటే మామూలుగా అడగడం. ఏ అక్షరాలు నీ పేరయ్యే అదృష్టం నోచుకున్నాయి అంటే అది పొయటిక్ గా అడగడం. నవ్వుతున్నాడు అంటే మామూలుగా చెప్పడం. విచ్చిన పెదవులలోంచి ఎప్పుడు బయటకు వద్దామా అని నవ్వు తొంగి చూస్తోంది అంటే నవ్వబోతున్నాడు అని అర్థం. చెప్పడంలోనే మామూలు వాళ్ళు మామూలుగా చెప్తారండి, కవులైతే మంచి మధురంగా అందంగా అలంకారికంగా చెప్తారు అన్నమాట. అవాక్యనాదరాయంగర తత్తమాగయ్యాలే గాంభీర్యాతిశయత్తాలే స్మితం వికాసోన్ముఖ మానవడవా ఇరేరిపుదాగయ్యాలి ముకుడం ఎంగరదు. అలా దగ్గరగా ఉన్నాయి పెదాలు నవ్వబోతున్నాయి అన్నమాట. సాయిచ్చామ తిరుమేని తన్ పాసడయ్యా ఒడిమయ్యుడేతాయ్ శ్యామమాన తిరుమేని. కాంతిగా ఉంది, నీలమేఘ శ్యామలమై ఉంది. ఆ దేహం చల్లగా ఉందండి. ఎంత అందంగా ఉందంటే అది కుళరంద వచ్చి కుళరంద పచ్చిలయ్యాగా ఆకుపచ్చటి చల్లనైన ఆకుపచ్చ రంగుగా ఆకు ఎలా ఉంటుందో అలా ఉందిటండి. ఆ ఆకు అంత బాగుంది, ఆ మొగ్గలు అంత బాగున్నాయి, ఆ వికసించిన పువ్వుల్లాంటి ఆ కళ్ళు గాని, నోరు గాని, చేతులు గాని, కాళ్ళు గాని, ఏమందం ఏమందం. ഗാംഭീര്യാതിശയത്താലേ സ്മിതം വികാസോന്മുഖമാന വളവായിരേരുപ്പത് ആകയ്യാലെ മുകുളം എങ്കിരത് സായച്ഛാമ തിരുമേന തൻപാസടയ്യ ఒడియై ఉడెత్తై కాంతి కలిగి శ్యామమాన తిరుమేని మంచి రంగుతోటి శ్యామల వర్ణంతో కుళిరంద పచ్చిలయ్యాగా చల్లటి ఆకులతో నుండి పురుష పుండరీకాభ ఆ కమల తిలిలై పోలం ఎంగిరపడియే. అంటే ఆ పుండరీకాభుడు అని అంటే
పద్మముతో సమానమైన వాడు. అది నేత్రాలకి చెప్తారు, ముఖానికి కూడా. పద్మం లాంటి ముఖం అండి అంటాము, పద్మం లాంటి కళ్ళండి అని కూడా అంటాం. అందుకే సమస్యలు ఇచ్చేటప్పుడు పద్మంలో పద్మం దాగింది అని సమస్యలు ఇచ్చారు అని చెప్తారు పూర్వీకులు. ముఖం అనేటువంటి పద్మంలో నేత్రాలు అనేటువంటి పద్మాలు దాగి ఉన్నాయి. ఆ అందమైనటువంటి పూరణలు చేయడం అనమాట. గాం విస్మితం వికాసోన్ముఖమాన வளவாயிரேரப்பதாகையாலே முகுளமெங்கருது சாயச்சாம திருமேனு தன்பாசடைய ஒளிமையுடைத்தாய் சியாமமான திருமேனி குளிர்ந்த பச்சிலையாக పురుష పుండరీకాభ. ఆ కమలത്തിൽ ఇలై పోలం. ఆ కమలం ఉండడం వేరు, ఆ కమలాన్ని ఆనుకొని అందమైనటువంటి తామర ఆకు ఉండడం వేరు. ఇవంతా ప్రకృతి వర్ణనలండి. మామూలుగా ఒక చెరువు బొమ్మేసినప్పుడు అక్కడక్కడ పద్మాలు వేయడం చాలా సహజం. కానీ ఆ పద్మాన్ని ఆనుకొని ఒక ఆకు కూడా వేస్తారు అందరు. ఇంకా కవులు అందంగా పక్కన ఒక చిన్న మొగ్గ కూడా పెడతారు. అంటే ఉదయించిన కమలం రేపు ఉదయించబోయే మొగ్గ కూడా ఆకుతో కూడినటువంటిది. కింద జలం, సరోవరం. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మన ఊళ్ళకి, పల్లెటూళ్ళకి వెడుతూ ఉంటే ఇలాంటి చెరువులు కనపడేవండి. ఎన్నేళ్ళైందో అలాంటి చెరువుల్ని చూసి. చెరువు నిండా ఆకులు, వికసించిన పద్మాలు, తర్వాత వికసించబోయే మొగ్గలతో కూడినటువంటి అందమైనటువంటి చెరువు యొక్క శోభ అన్నమాట. తామரை నీళ్వాసెత్తడం வருவானே అరపుమార తామரை మలరందిరుపదాయ్ ఏ కారణవత్తై ఎవరు தடாகமாக்கின போலே பரந்திருப்பதாய் அப்பரப்படங்க பரிமளத்தாலே நிரம்பி இருப்பதர் தடாகம் நடந்து வருமா போலே ஆயித்து పరిమళం ముంబే అలై ఎరియవరం బోధే ఇరుప్పదు. చాలా అందమైనటువంటి వర్ణనండి ఇది అంతా కూడా. ఎంతవల్ల అంటే మామూలుగా మనం ఒక చెరువుని వర్ణించడం ఉంటుంది కానీ చెరువు నడిచి వస్తోంది అన్న వర్ణన కనపడతాయి. చాలా అద్భుతమైన భావం. చెరువులా ఒక చోట ఉంటుంది, కనపడుతుంది. అలా కాదు, ఆ చెరువు అలా కదలి వస్తోంది. ఎందువల్ల ఆయన కదలి వస్తున్నాడు. కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమేనే కదండి. అవన్నీ అలా 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 అలాగా అవి ఊహకే వదిలేశారు కవులు. మనం ఊహించుకోగలిగితే నడిచే చెరువు ఎలా ఉంటుందండి? నడిచే తటాకం బోలే అన్నారు. నడిచే చెరువు ఎలా ఉంటుంది? ఎంత అందమైన భావన. అరే సర్వగంధ ఎన్నక్కడ వదిరే వరువానే వరం స్వభావనే వచ్చే స్వభావం ఉన్నవాడా మున్బో தன் பக்கல் வரும்படியை ఉపకార స్మృతియాలే సొల్లుగిరారు ஒரு நாள். సువాసనలు పరిమళ భరతాలైన తటాకం ஒரு நாள் కాణవారై, ఒకరోజు కనపడేలా. ఒరుగాల్ நாக்குன இக்கா என்பாரை போலே காணா வந்தால் கொள்ளும் பிரயோஜனம் காணமிதுவே ஒரு దేశ విశేషத்திலும் సదా దర్శనத்திலே ఇరే అన్వయం. ఒక్కసారి కనపడవయ్యా అంటే ఒక్కసారి కనపడితే అన్నిసార్లు కనపడ్డట్టే. ఇంకా దాన్ని అలా మనసులో ముద్రించేసుకుంటే సర్వదా మనం నేను ఒక్కసారి అన్నదాన్ని జీవితం అంతా అన్నట్లుగా తలచుకొని మనం సుప్రభాతంలో పారాయణ చేసుకుంటూ ఉంటాం. నువ్వు అన్నది ఒక్కసారా, నువ్వు జీవితం అంతా అన్నట్లు నేను అకౌంట్ ఫర్ చేసుకోవాలా? ఏం ఆశయ్యా నీకు అన్నట్లుగా నువ్వు ఒక్కసారి వస్తే ఆ రూపం నా మనసులో నేను ముద్రించేసుకుంటాను. సదా దర్శనத்திலே ఇరే అన్వయం. ఆ పేరు పెరుంబడి ఆ లాభం పొందేలాగా వారాయే ఆ తలయ్యాలే వరక్కాణం ఎవరెక్కుం అవరిరే తస్యైష ఆత్మా విరుణితే తను స్వామి ఎంగిరిపడియే తాం కిట్టిక్కాణం మధు స్వరూప విరోధం ఎన్నో ఎరిక్కిరారు. నోరండిపోతూ ఉన్నటువంటి వాడు ఒక్కసారి కాస్త నీళ్లు పోస్తే నాలుగు తడుపుకుంటాను, ప్రాణం నిలబడుతుంది అన్నట్లు నీ దర్శన కాంక్షతోటి తల్లడిల్లిపోతున్నాను. నా ప్రాణాలు నిలబడేలా ఒకసారి నీ దివ్య దర్శనాన్ని అనుగ్రహించవయ్యా అని ఒరునాడు ఒక్కసారి వస్తే పొందే ఫలం ఏమిటండి అంటే చూడడమే ఫలం. అండి తిరుపతి వెళ్ళొచ్చారా, పెరుమాళం చూసారా, ఏంటండి లాభం? చూడడమే లాభం. మళ్ళీ దానికి వేరే లాభం ఏంటి? పెరుమాళం దర్శించుకోవడమే
లాభము అన్నట్లుగా భగవాన్ని దర్శించడమే లాభం అన్నట్లుగా నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని దర్శించాలి అని కోరుకుంటున్నారు అని చెప్పి ఈ మొదటి పాసురంలో చాలా అందమైన వ్యాఖ్యానం మహానుభావులు చెప్తే దానిలో ఉండే మరింత విశేషాలు మనకి తెలుస్తాయి. ఏదో మనకి చేత అయినట్లుగా మనం ఒక్కసారైనా ఇందులో ఏముందో చూద్దామని చదువుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఎందువల్ల ఆయన అందము అనగానే ఎప్పుడు అటు ఆండాళ్ళమ్మ వారికైనా ఇటు ఆళ్వార్లకైనా రెండే బాగా గుర్తొస్తాయండి. ఏం చెప్పుకోండి, మీ మనసులో చెప్పేసుకోండి. అవి రెండో ఏమిటో, ఒకటి వామన అవతారం, రెండోది శ్రీకృష్ణ అవతారం. ఇవి రెండే, అందం అంటే అవి రెండే అన్నమాట. అలాంటి అవతారాలని తమ ఆర్ద్ర హృదయంతో నమ్మాళ్ళవారు పారాయణ చేసుకుంటే కూడా కొంచెం అజ్ఞానుసంధానంతో చేసుకుంటే పారవస్యం కలుగుతుందండి. ఇది మాయక్కుతావమన வினையேன் கண்ணா கண் கை கால் தூய செய்ய மலர்கள சோதி செவ்வாய் முகிழடா சாயல் சாமத்திருமேனே தன் பாசடையா తామరై నీళ్వాసెత్తడంబోల్ వరువానే. ఈ పదం ఇందులో ప్రాణాధార పదం అండి. నడిచే తటాకంలా రావయ్యా. ఎవ్వరు ఇంత అందంగా చెప్పలేదండి. తటాకం నడిచి వస్తున్నట్లుగా ఉంటుందిట స్వామి, అడుగులు వేస్తూ ఉంటాయి. ఒక నాள் కాణవారాయే, అలా ఒక్కసారి దర్శనం ఇప్పించవయ్యా. రెండవ పాసరం కాణవారాయన్ கண்ணும் வாயும் துவர்ந்து அடியேன் நாணி நன்னாட்டு அலமரந்தார் இறங்கி ஒரு நாள் நீ அந்தோ காணவாராய் கருணாயிருதைக்கும் கருமாணிக்கம் கருமாமாணிக்கம் நான் நன்மலை போல் சுடர் சோதை ముడిసేరు సెన్ని అమ్మానే. ఏమే అందమైనటువంటి, అంటే ఒక్కసారి పెరుమాళ్ళ యొక్క సౌందర్య వర్ణనలో ఆ తనువు పునీతం అయినప్పుడు, ఆ నాలుక ధన్యం అయినప్పుడు ఇంకా అదే రూపం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. నోటికి అవే పదాలు వస్తూ ఉంటాయి. దివ్య భావన ఆ దివ్యమంగళ విగ్రహంలోనే మునిగిపోయి ఉంటుంది అనడానికి ఈ పాసురాలు ఉదాహరణలు. ఎలాగా, నా ఆర్తి తీరేలాగా అందమైనటువంటి ఆ కేశపాసం, అసలు ఆ జుట్టు, ఆ ముంగురుడు, ఆ అందం రావయ్యా, ఒక్కసారి కనపడవయ్యా అంటున్నారు. కరుణాయిరుదిక్కం, ఈ నమ్మాళ్ళవార్లే పెట్టిన అందమైన పేరండి ఇది. ఓ నల్ల సూర్యుడా, ఎవ్వరు ఇంత బాగా పిలవలేరు. నల్ల సూర్యుడు ఏమిటండి, సూర్యుడు అనగానే ఎర్రగా ఉంటాడు, మెరిసిపోతూ ఉంటాడు, కాంతిగా. ఏదో పొద్దున్న సూర్యుడు, పొద్దు పువ్వు ఛాయ అని మనకి శ్రీ సూర్యనారాయణ పాట వస్తుంది చూడండి. అలా మంకె పువ్వు, మంకెన పువ్వు ఛాయ. అలాగా ఆ ఉదయించే సూర్యుడి నుంచి మధ్యాహ్నం వరకు వచ్చే కాంతి పరిణామాలలో రకరకములైనటువంటి భావాలని, పువ్వులని, సౌందర్యాన్ని కవులు ఆస్వాదించి వర్ణించారు. ఇలా ఎవరు అనలేదండి. ఓ నల్ల సూర్యుడా, ఈ నల్ల సూర్యుడు ఏంటండి, సూర్యుడు ఎర్రగా ఉంటాడు, మన స్వామేమో నీలమేఘ ఛాయ కాబట్టి నల్లగా ఉన్నాడు. చాలా అందమైనటువంటి పిలుపు. కరుణాయిరి శ్యామల వర్ణం గల సూర్యుడు ఉదిక్కం మా నాళన, ఆ ఉదయం అంటే ఉదయిస్తూ ఉన్నప్పుడు అందమైనటువంటి నాళన్ కరుమాణిక్యం, ఒక నల్లటి మాణిక్యం అంటే నీల రత్నం. మలై పోలు సుడరు సోది, నీల రత్నం అనే ఒక కొండ ఉదయిస్తుంటే ఎంత కాంతిగా ఉంటుందో. కొండ మీద సూర్యుడు ఉదయించడం కాదు, కొండే ఉదయం, అది ఎంత కాంతిగా ఉంటుందో. సుడర్ సోది, గొప్ప సోది, సోది అంటే కాంతి కలిగినటువంటి ముడి కిరీటంతో, సేర్ సెన్ని అంటే ఆ కిరీటమే ఒక కొండలా ఉందన్నమాట. సెన్ని అందమైన శిరస్సు, అమ్మానే అలాంటి అందమైన శిరస్సు గల ఓ స్వామి సర్వ నిర్వాహకుడా. అమ్మానే, ఈ పదం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. సర్వాన్ని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన
ఏకైక విభువు శ్రీమన్నారాయణుడు. కానవారాయ్ నేను సేవించేలాగా ఒక్కసారి రావయ్యా తండ్రి నా దగ్గరికి ఎన్నెన్నో అని చెప్పి కన్నం నా కళ్ళు వాయం నా నోరు తవరందు ఎండిపోయి ఎదురు చూసి కన్నుదోయి చిన్నబోయింది, నోరు ఎండిపోతోంది. నువ్వు రావట్లేదు, నాకేమో సిగ్గుగా ఇంత పిలిచినా ఏం రావట్లేదే అని నల్నాడు అడియేం అలమరందాలు ఈ లోకంలో నేను తల్లడిల్లిపోతున్నాను రాకపోయేటప్పటికి. వరుణాళ్ ఇరంగి కరోజు దయ చూపించవయ్యా దయచేసి నీ కాణవారాయ్ అందు ఇంత తల్లడిల్లుతున్నాను రావట్లేదే. అయ్యో అయ్యో ఏడ్చి దుఃఖపడ్డప్పుడు వాడేటువంటి పదం ఓ అనేది, అయ్యో అనేటువంటిది. ఓంకారం ఎప్పుడు కూడా ఆర్తికి గుర్తు అంటారండి. ఓ అను రోదనంబు ఓంకారమనువుగా కనుగవ నీరు మజ్జనము కాగా అంటారు. అంటే ఓ అనేటప్పటికి దుఃఖం ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చినప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చే ఆతృత, కళ్ళల్లోంచి వచ్చే ఆ బాష్పాలే నీకు తిరుమంజనం చేసే తీర్థం. అంతటి ఆర్తి మనం అలా మారిపోవాలి, మనమే పూజా ద్రవ్యాలుగా మారిపోవాలి అని పెద్దలు చెప్పినటువంటిది అని. దీనికి వ్యాఖ్యానాన్ని చూద్దాం. ఇరండాం పాట్ రెండవ పాసురము 115వ పేజీ వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఈడు ఇరండాం పాట్, ఈడులో రెండవ పాసురం. ఎన్ విడాయకుడంబడి అజియ మయరు ఉడియుడనే వందు తోత్తి అరుళవేణం. అది చాలా అందమైనటువంటి వాడివి. ఇక కేశపాసం అన్నమాట. ఇక్కడ అజగియ మయిరు ఉడియుడనే వందు, జుట్టు గట్టిగా జుట్టు కట్టేసుకున్నాం అనుకోండి, అదొక్కసారి అలా విప్పేస్తాం అనుకోండి, ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో చెప్పినట్లుగా అలా 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 కేశపాసం విడిపోతే ముఖం మీకు ఆ జుట్టు పడుతూ ఉంటాయి. ఎంత అందంగా ఉంటుందయ్యా. ఆ రూపం చూపిస్తూ రావయ్యా నువ్వు, ఆ అందం కనపడుతూ రావయ్యా నువ్వు. అరుళవేణం మెంగిరార్ నన్ను కటాక్షించు అంటున్నారు. కాణవారాయన్ రెండు ஒரு కాల్ కాణవారాయన్నాள் వరక్కాణ విట్టాల్. ఒకసారి పిలిచారండి, అంటే సరే రాలేదు కదా అని నోరు మూసి కూర్చోలేరు ఆళ్వార్లు. ఎందువల్ల కాణవారాయన్నాள் వరక్కాణ విట్టాల్ ఆరి ఇరుక్క వల్లరన్రే ఆగలేరు కదండి అన్రే కదండి ఆళ్వార్లు. మీకు తెలుసు కదండి, రాకపోతే ఆయన భరించలేరు. పెన్నయ్యం కాణవారాయ్ 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 అన్బరాయ్, రా 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 నీ దర్శనం కావాలి 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 అని ఓ అద్దిస్తూ ఎంబరాయత్ కണ്ണും വായും തുറന്ന് എങ്ങനെ వరం ఎన్నరియామయ్యాలే దిక్కుక్కలు తోరం. ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఇటు వస్తాడా ఈ మూలల నుంచి వస్తాడా, పై నుంచి వస్తాడా కింద నుంచి వస్తాడా. పాతు కణ్ పసై అరవులరందు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. అందుకోసం కళ్ళు ఏడ్చి 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 కళ్ళు కూడా ఎండిపోతున్నాయి, నీళ్లు కూడా రావట్లేదు. కన్న నీరు కైగళాలు ఎక్కువన్నం దశయ్యం కజందదు. కళ్ళు అలాగ ధారలుగా స్రవించి ఎంతసేపు వస్తాయండి, ఏడవడానికి కన్నీళ్లు కూడా లేకుండా పోయాయి. కళ్ళు పొడారిపోతున్నాయి. కూపెట్టు వాయింపసై అరవులరందరు పిలిచి నోరు కూడా ఎండిపోయి అది கண்ண நேர் கைகால் கைக்கமென்னந்த செய்யும் கஜந்தது கூப்பிட்டு வாயும் பசை அளவிருந்த அறவுலர்ந்தது அழியேன் நாணிய தலையில் அவத்தியம் நம்மதாம்படியான சம்பந்தடைய நாம் லஜ்ஜித்து இவனை நாட்டார் என்ன சொல்லுகிறார்கள் என்று లజ్జిత్తు ఎన్నదల్. ఆళ్వారు నాయకావస్థలో ఉన్నప్పుడు కళ్ళనీళ్ళని చేతులతో జల్లుకోవడం, ఇలా కొంచెం అయితే ఇలా తుడుచుకుంటాం. సముద్రంలో వచ్చేస్తుంటే కంటి నీరు ఆ సముద్రంలో వచ్చి ఎండిపోయి నీళ్లే రావట్లేదు. ఉన్న నీరంతా దుఃఖంతో బయటకి వచ్చేసింది. అలా అని పిలిచి నోరు కాస్త ఎండిపోయింది. ప్రయోజనార్థయ్య కూపడి గయ్యన్రిక్కే
முறையறிந்து காண்கை கூப்பிட்டము நமக்கு தன் படை అழగిదాయిరందదెండ్రు లజ్జిత్తు ఎన్నుదల్. సిగ్గు అనమాట. నేను ఇంత అందరి ముందు ఇలా ఏడుస్తూ ఉంటే నువ్వు రాకపోతే ఏడ్చినందుకు సిగ్గు కాదు, లోకమంతా భలే రాలేదులే రాలేదులే నన్ను చూస్తుంటే, నన్ను ఎక్కిరిస్తుంటే అందుకు నాకు సిగ్గేస్తావు. ఏదో మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు తెప్పినందుకు అని, చూసినందుకు అని సామెతలు ఉన్నాయి చూడండి. మనం బాధపడ్డా ఇంకోళ్ళు చూశారు అంటే దుఃఖం ఎక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు నాకు నువ్వు రాకపోవడం కాదు, నువ్వు రాలేదు అని అందరూ అంటుంటే ఆ బాధ ఆశ్రితులనే ఆదుకోడండి ఆయన అని అందరూ నిన్ను అంటుంటే, అయ్య బాబాయ్ నీకు అలాంటి అపకీర్తి వస్తుంది అని నేను సిగ్గుపడుతున్నాను అని. అంటే ఆ సిగ్గుకి కారణం నీకెక్కడ చెడ్డ పేరు వస్తుందో అని సిగ్గు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు నన్ను కొట్టినందుకు కాదండి, అందరూ చూస్తున్నారు అని సిగ్గుపడుతున్నా అంటారే, అలాగనమాట ఈ సిగ్గు కూడా. అలాగే మురై ఎరిందు కాంగై కూపెట్టు నమక్కు తన్ బడే అజగైదాయిరిందెన్ను లజ్జిత్తు ఎన్నదాలు నన్నాడు అనంత క్లేశ భాజనమాగయ్యాలే విపరీత లక్షణ అయ్యాది. భగవాన్తో ఏర్పడ్డ సంబంధం, అయ్యో నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదని బెంగ కాదు, ఆ స్వామికి దయలేదండి, ఆయన ఇవ్వడండి, మేము చెప్పాం కదండి అని అందరూ అంటారని ఆ మాట తలుచుకొని నాకు విషయానుభవత్తాలే కడదు వర్తిక్కుం దేశం ఎన్నదల్. భగవద్ దర్శనాన్నే నేను కోరాను, పద్ధతిగా ఓర్చుకుని ఉండలేక త్వరగా దర్శనం కావాలన్నాను, నువ్వు ఇవ్వలేదు, అందరూ అది అలుసుగా మాట్లాడుతున్నారు, అందుకోసం నాకు సిగ్గుగా ఉంది, ఇన్ని విధాలుగా నేను సిగ్గుపడుతున్నాను. பிள்ளான் எம்பெருமானை பெத்தனுபவிக்கும் நான் கான் என்னுமாம் ఇల్లయ్యాగిల్ కూపిడారుగలో என்று అలమరందాలు. ఉన్నాడు కాబట్టి ఆయన రావాలి అని మనం ఎదురు చూస్తున్నాము. అంటే ఆయన అస్తిత్వానికే ఛాలెంజ్. రాకపోతే నువ్వు లేనండి, నీ ఇష్టం, నీకు దయలేదు అనుకుంటారు అందరూ, నువ్వే లేవు అనుకుంటారు. చెడ్డ పేరు తెచ్చుకుంటే తెచ్చుకొని ఇష్టం, మంచి పేరు కావాలా వచ్చేసాయి వెంటనే. అలమరందాల్ తడుమారినాల్ ఇరంగి మనక్కపెచ్చయ్యిల్లా విట్టాల్ పరానర్దిత్తుకు ఇరంగ వేండావో. నీకు కావాలి అంటే ఆవేళ ఆ ఇంద్రుడి కోసమని యాచకుడు అయ్యావే, జాలిపడి నీకు కావాలంటే అవుతావు, అలాగే మా మీద కూడా జాలి చూపించాలి అంటే నువ్వు ఒక్కసారి నాకు కనపడవలసినది అని ఇక్కడ ఒక విశేషణం చెప్పారు. ఏనా తను ఇరంగి ఉనక్కపెచ్చయ్యిల్లా విట్టాల్ పరానర్ధత్తుకు ఇరంగ వేండావు. నీకు ఇష్టం లేకపోయినా లోకం ఏమనుకుంటుందో నేనా నన్ను రక్షించవయ్యారంట. ఎక్కడ ఎవరేమంటారో అని చెడ్డ పేరు వస్తుందేమో అని ఆ చెడ్డ పేరుకైనా భయపడి రక్షించవయ్యా. అంతేకాదు ఋషిగళక్కువ ఆనుసంశమం వెళ్ళయ్యో ఓరునాళ్. ఆవేళ ఋషులందరి కోసమని నువ్వు ఎలాగైతే వాళ్ళ బాధలు తీరడానికి కనపడ్డావో అలాగే నువ్వు వాల్మీకి జాలి, సీతమ్మ దయనీయ స్థితిని చూసి వాల్మీకి ఆ వేళ సీతమ్మని ఎలా చేరదీశాడో అలాగే నువ్వు కూడా నన్ను చేరదీయాలి. పల్నాడు వేణుమంగిరేనో కండు కొండు నెక్క వేండం బడివైల క్షణత్తయుడైన. నా దౌర్భాగ్య స్థితిని చూస్తే నువ్వు దగ్గరికి తీసుకోలేకుండా ఉండలేవయ్యా. అందో ఉన్ వైలక్షణ్యం మర్యాద ఎన్నార్తీయం మర్యాద ఇవ్వదే. అసలే నేను ఏడుపుగా ఉన్నా, ఇలాంటి ఏడుపుని చూస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి రక్షించవయ్యా అంటే నా మాట వినవు. కానవారై ప్రయోజనార్థయా జైక్కిరేను కరుణాయిరిక్కిరం కరిత్తిరిక్కిరా ఆదిత్యన్ ఉదిక్కిరా. తూర్పు దిశలో ఉదయించేటువంటి ఓ నల్ల సూర్యుడా. పెరుమాళ్ళు నీలమేఘ ఛాయ కలిగిన వారు అనడానికి నమ్మాళ్వార్లే ప్రయోగించినటువంటి కరుణాయిరి దిక్కుం, నల్ల సూర్యుడు ఉదయించే దిక్కు. నువ్వు ఎటొస్తే అటే నాకు తూర్పు. అందువల్ల నువ్వే సూర్యుడివి. ఏ సూర్యుడివి? నల్ల సూర్యుడు. నల్ల సూర్యుడు ఎర్ర సూర్యుడు అని ఉంటారంటే పెరుమాళ్ళని అలా సూర్యుడుగా ఇక్కడ నమ్మాళ్వార్లు నల్ల సూర్యుడిగా అనుభవించారు. ఇది అద్భుతమైనటువంటి భావన అండి. పెద్దలు ఎవరైనా కూడా ఈ భావనలో చాలా తాదాత్మ్యం చెందారు అంటారు. ఓ నల్లని సూర్యుడా. నల్లగా సూర్యుడు ఏమిటండి?
పెరుమాళ్ళని నమ్మాళ్ళ వారిని పిలిచినటువంటి పిలుపు అన్నమాట. అవ్వారిచ్చిన కూదెక్కర ఉదయగిరిక్కిరపడే కరుమామణి కన్నాణన్మలైపోల్ ఆ సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు ఈ నల్ల సూర్యుడు ఉదయించే నువ్వు ఎటొస్తే అదే నాకు తూర్పు దిక్కు నీలమాయే పెరువిలయ్యనాన రత్న పర్వతం బోలే నల్లగా ఉండేటువంటి ఆ నీలమణి, ఈయన దేహమే ఒక మణి, ఆయన దర్శనమే సూర్యోదయం. నాణన్మలై నాట్పు ఎన్నమా పోలే ఒక్కరోజు వస్తే చాలు, దగ్గర ఉండమనడం లేదయ్యా, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే చాలయ్యా నువ్వు. ఎందుకని? అది నీ అందమైనటువంటి కేశపాసంతో నీలరత్నమయ పర్వతం నుంచి నల్లటి కాంతి గల సూర్యుడే గనక ఉదయిస్తే ఎలా ఉంటుందో, నీ కేశపాసం నల్ల పర్వతం అయితే వెనక నుంచి నీవు రావడం అలా ఉంది. ఇది అద్భుతమైన ఉత్ప్రేక్షణ. కొండ పక్క నుంచి సూర్యుడు, ఈ కేశపాసం పక్క నుంచి పెరుమాళ్ళ ముఖము. ఇది ఒక అందమైనటువంటి భావన అన్నమాట. అంటే నీలిమేఘ శ్యామలత్వం, దివ్య నీల దేహం, నీల రత్నాలతో తయారైనటువంటి పర్వతంలా ఉంది అని చెప్పడము అన్నమాట. కరుమామణిక్కం నన్మలై మేల్ కరుణాయిరుదిక్కం పొழுது పోల్ మూడి సేర్. నెక్స్ట్ పేజీ. சென்மியம்மா நின்னு கூட்டுவது நாள் பொழுது சுடர் జ్యోతి ముడి మెక్క పొగరయుడయ్య మయిర్ముడి. కాంతివంతమైనటువంటి అందమైనటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి తలుచుకుంటేనే ఆ జుట్టుకు అంత అందమేంటో. ఇప్పుడు జుట్లు అందరికీ ఉన్నాయి, ఏవో ఉండాలి తప్పదు కాబట్టి ఉన్న వాళ్ళకి ఉన్నాయి, రాలిపోతున్న వాళ్ళకి రాలిపోతున్నాయి. అది కూడా లేదు, కొద్ది రోజులే నల్లగా ఉంటాయి, పెద్ద అయితే తెల్లగా ఉండిపోతాయి. అది లేకపోతే మధ్యలో బోడిగుండు కనిపిస్తూ ఉంటుంది. ఇది లౌకిక లోకం. కానీ నీకు అలాగా ఎంత అందమో ఆ జుట్టు వల్ల. సుడర్ జ్యోతి ముడి, అసలు ఆ జుట్టు అది కట్టిన ఒక్క అందము, ముడి విప్పిన వేరొక అందము అంటారు. గట్టిగా ముడేస్తే ఒక అందంగా ఉంది, అది అలా విప్పేస్తే జల 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 రాలిపోతూ ఒక అందంగా ఉంది. మిక్క పొగరయుడయ్య మయిర్ముడి கருணாயிலிருக்கும் என்கிற దృష్టాంత బలత్తాలే ముడి ఎండ్రు మయిర్ ముడియాదిరదు. ముడి అని అనగానే మయిరు ముడి, అందమైన ఓ నీల మేఘాలన్నిటినీ కట్టి ముడేసేస్తే. ఒక చోట చెప్పారు చూడండి, నల్లదారపు బండి పై పైన మట్టి అంటుకుంటే కొంచెం కొంచెం తెలుపు వస్తోందా అన్నట్లుగా. ఆ పోలిక చూడండి ఎంత బాగా. ఆ దుమ్మంతా దులిపేస్తే నల్ల దారంలో బండిలో నుంచి లోపలి దారం నల్లగా వచ్చినట్లుగా కేశపాసం అంతా నల్లగా కనిపిస్తోంది. అంత అందమైనటువంటి ముడి. సేర్స్ అన్ని అదొక ఆశ్రయమాన తిరుమేని, అంతమంది జుట్టుకి ఆశ్రయమైనటువంటి నీ దేహం రత్న పర్వతం బోలే ఆయిరుపదు. ఒక రత్న నీలమణి, నీలరత్నాల మణిలా ఉందిట నీ దేహం అంతా కూడా. అమ్మానే, అమ్మానే అంటే సర్వేశ్వరనే, నువ్వు ఎప్పుడు సర్వేశ్వరుడవయ్యా. సంసారి ముక్తనాయ్ చంద్రాలు తాపహరమాన అవనకు చేయవదు తిరిగొక్కుజై ఇలైపోయడం అత్తనై. ఈ సంసారం తప్పింప చేస్తూ ఉంటే నీ జుట్టు అనేటువంటి మేఘాలు నన్ను చల్లబరుస్తున్నాయి. అంటే పెరుమాళ్ళ దర్శనం వల్ల ఆత్మతాపం తీరుతోంది అని చెప్పడం అండి. ఇదొక అద్భుతమైన పోలిక. జుట్టుని మేఘాలతో పోల్చి ఈ సంసారం అనేటువంటి అగ్నిలో కాలిపోతున్న నాకు నీ జుట్టు కేశపాసం అనేటువంటి మేఘాలు ఇచ్చేటువంటి ఆ వర్షం చల్లదనాన్ని ఇస్తుంది. అంటే నిన్ను చూస్తే చాలు నాకు తాపం తీరుతుంది అని మన చెప్పమంటే హాయిగా నిన్ను చూస్తే నాకు బాగుంటుంది ఒక మాట చెప్పేస్తుంది. మళ్ళా చెప్తారండి వాళ్ళు పెద్దలు, కవులు, పండితులు, అలంకారికులు. కాబట్టి అందమైనటువంటి మేఘాలు వర్షించినట్లుగా ఈ జుట్టునంతటిని మేఘాలతోటి రంగులో దయని, వర్షంతో తాపహరత్వాన్ని, చల్లదనం, ఇవన్నీ రకాల పోలికలండి. అమ్మానే సంసారి ముక్తనాయచ్చన్న తాపహరమాగా అవనక్కు చేయవదు తిరుక్కుజై లేపేణ మత్తనే కేశవ కేశనాశన క్లేశనాశన. లావత్తు టెక్స్ట్
ఈ వ్యాఖ్యానం టెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేశవ క్లేశనాశన లావత్తు కొంచెం దిద్దుకోండి, పడకపోతే రాసుకోండి. ఎన్నిరే ఇరుప్పదు, ఎంత అందమైనటువంటి జుట్టు అయ్యా. ఇక్కడ పడిసేర్ అనే పదాలను విడదీయాలి అనుకుంటేట అందాలన్నీ సహజంగా స్వామి యొక్క స్వభావంగా మారిపోయాయి. అంటే స్వామి అంటేనే అందగాడు, తెచ్చిపెట్టుకున్న అందాలు కాదు. మనం అందంగా కనపడాలంటే కనుబొమ్మలు దిద్దుకోవాలి, పెదాలకు రంగులు వేసుకోవాలి, పౌడర్లు రాసుకోవాలి, ఏం అక్కర్లేదు. అందాలు వచ్చి స్వామిలో ఒదిగిపోయాయి అన్నమాట, సహజంగా చేరిపోయాయి. పడియందు చేరాయి అంటే భగవానుడి శరీరం మీద అందాలన్నీ చేరిపోయాయి. అలాగా నీకు నేనంటే ఎంత ప్రేమో నీ పెదవి చెప్తోందయ్యా అంటున్నారు. పదరం ఎర్రగా ఉంటుంది. ఎరుపు అనేటువంటిది ప్రేమకి బంధానికి గుర్తు అన్నమాట. పదరం అలా ప్రకాశిస్తారు. నన్ను దగ్గర తీసుకోవడానికి నీకా 4 భుజాలు ఉన్నాయి. అదే చెప్తారు చూడండి. ఎన్నో ఇరుపదు, మధ్య భాగం సన్నగా ఒక వాయిద్యంలాగా, ఒక మేఘంలాగా ఉన్న స్వామి. మేఘానికి అండ్ మేఘం అయితే 4 భుజాలు ఉంటాయండి అంటే ప్రత్యేకించి 4 భుజాలు కాదు, చేతులు, అధరం, మధ్య భాగం అన్ని అందమైనటువంటి కృపావర్షాన్ని వర్షించేటువంటి స్వామిని ఇక్కడ మేఘంతో పోల్చారు అనేటువంటి ఒక అందమైనటువంటి దాన్ని మనకి ఇక్కడ చెప్పారు అన్నమాట. காணவாராயன் நன்னு கண்ணும் வாயன் தவறந்தடியேன் முடிசேர் சென்னியம்மானின் மைப்பூமத் தாமத்தன் துழாய் கடிசேர் கண்ண பெருமானே என்றென்று ஏங்கி அழுதக்கால் படிசேர் மரக்கொழுங்களும் கொலைகளும் பவளவாயம் நாள் தோளும் துடிசேர் இடையும் அமைந்தது ஒரு தூநீர் முகில் போல் தோன்னாயே. ఈ పాసరంలో ఓరు తూనీరు ముగిల్ పోలు, నీరు నిండిన మేఘంలా కనిపించేటువంటి స్వామి, మేఘ సమానుడా అటువంటి స్వామి రావయ్యా అని చాలా అందమైనటువంటిది. అది 3లో చెప్పినటువంటి మేఘంతో పోలిక. ఇక్కడ రెండోదేమో కేశపాశాలు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి అందమైనటువంటి ముడితో రావలసినది అనేటువంటి దాన్ని 2వ పాసరంలో చెప్పారు. కాణవారాయన్ను కണ്ണு வாயன் தவறந்தடியேன் நாணி நன்னாட்டு அகமரந்தா ఇరంగి ஒரு నాள் నీ అందో కాణవారాయ్ కరుణాయిరువుదెక్కం. ఈ పాసరంలో ఈ కరుణాయిరు అనేటువంటి పదాన్ని గుర్తు పెట్టుకోండి. నల్ల సూర్యుడు అనే అందమైన పిలుపుని నమ్మాళ్వార్లు మన స్వామికి ఇచ్చినటువంటిది. కరుణామణిక్కం నాణన్ మలై పోల్ సుడర్ సోది ముడిసేర్ సెన్నియమ్మ అనే 3వ పాసరం. முடிசேர் சென்னியம்மா நின்மை பூமத்தாம் தந்துஜாய் கடிசேர் கண்ணி பெருமானே என்னென்னும் ஏங்கி அழுதுக்கால் படிசேர் மரக்குழைகளும் பவளவாயும் நாள் தோளும் துடிசேர் இடையும் அமைந்தது ఓర్ తూ నీరు ముగిల్ పోలు తోన్రాయే. ఈ మాటను ముందు చెప్పుకున్నాం. ఏమని? అందమైనటువంటి ఓ మేఘమూర్తిగా నువ్వు రావయ్యా అనేటువంటిది. దాని ప్రతిపదార్థం చూడండి. ముడిసేరు సెన్ని, కిరీటంతో ఉన్న శిరస్సు. ముడి అంటే కిరీటం, కిరీటంతో ఉన్నటువంటి, మామూలుగా రావడం కాదు, పైన కిరీటం పెట్టుకొని. అమ్మా, తమిళ భాషలో అమ్మ అంటే తండ్రికి పేరండి. అమ్మ అంటే తల్లి ఎలాగూ, అమ్మ అంటే సర్వసార్వభౌమత్వాన్ని చెప్పేటువంటి పదం, సర్వేశ్వరత్వాన్ని చెప్పేటువంటి అందమైనటువంటి పదం అన్నమాట. మొయ్ పూతన్ కడిసేర్, బాగా దగ్గరగా కట్టినటువంటి చల్లనైన పరిమళము గల దామం, కాంతి కలిగిన తొడం కన్నే తిరుత్తుడాయి మాల. ఏదో 1 2 దళాలు కాదండి, చాలా తులసి ఉన్నప్పుడు దాని దగ్గరగా అందంగా కట్టినటువంటి మాల. దాన్ని ధరించిన పెరుమానే ఎన్నెన్నో ఆళుదక్కాల్. అలా ఏడిస్తే పడి సేరు మగరగుళ ఎక్కుగళం, మకర కుండలాలతోటి పవలం వాయం 4 తోళం పగడం వంటి అధరమో 4 చేతులు తుడిసేరు వాద్య సమానంగా ఇడయ్యం అమైందదు. మధ్య భాగం అంతా ఒక వాద్యంలా ఉంది కండి. అంటే శరీరం యొక్క కన్స్ట్రక్షన్, బాడీ ఎంత అందంగా ఉంది చెప్పడానికి ఉదాహరణలు ఇవన్నీ. అమైందదు తూ నీర్ ముగిల్ పోల్,
నీరు నిండిన మేఘంలా ఉన్న నువ్వు టోన్ బాయ్ సేవ సాయించాలి. ఏదో మేఘం రమ్మంది కదా అని ఓ మేఘం మొక్క ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం కాదయ్యా. లోపల నీరున్నటువంటి మేఘం ఆనందంగా నాకు దర్శనం ఇచ్చినట్లుగా నువ్వు ఇవ్వాలి అంటున్నారు. 3వ పాసరంలో నీరు ముగిలి పోల్ తోన్రాయ, ఇది ముఖ్యమైన పదం. నీటితో నిండిన మేఘంలాగా నీ దర్శనం నాకు ఇవ్వాల్సింది అంటున్నారు. 3వ పాసరం ముడిసేర్ సెన్నియమ్మ నెన్మొయ్ పూమత్తాం తంజుజాయ్ కడిసేర్ కண்ணి పెరుమానే రంగి ஏங்கி அழுதக்கால் படிசேர் மகர குழைகள் அவள் வாயும் நாள் தோழம் துடிசேர் இடையும் அமைந்தது ஒரு தூண் நீர் முகில் போல் தோன்றாயே. தேவேசம் கோலநாத் నతైతమన సంపద్మనా పద్రమేశం కృష్ణ యుగ్మేన శనిగమ శరో యోగ భట్టాల కౌచ గోవింద పూరనా చైనదేన స కురుకేశేందు సింధుంద్రేంద్రం మాలాదుర్ద్యామనార్యో మౌరదంతే రామ పద్మార్చనాదాంతే రణమాల్ సైనమదల జడపౌపన్నాగం சீரைய கொண்டார் மணக்கால் நம்பி சந்திராமாட வந்தார் குருமாராதரல் கொள்வேந்தர் கூரேஸ் மட்டர் வேதாந்தமணி இருக்கண்ணர் கம்முடைய நம்பிள்ளைகள் ஈழத்தேந்தமாதவர் பத்மநாத் இவரருளான திருவடியுடைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னில் சேரந்தனவே நமஸ்தே ராஜா சதுர்கிராம நிவாசனே ராமானுஜாரதாச சுதாய் குணசாலனே நம ஸ்ரீ சேலநாதாய குந்தேனருளம்மனே பிரசாதலம் பரமப்ராப்ய கைங்கரீச శ్రీశైల సదయాపాత దైవత్యా త్రిపుణాన్ నరతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనవాళ దేవాలమయ్యప్పర్ வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறன் திருவாய்மொழி பரடை மானத்தா தேருமொழி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாக்கில் திரவ வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயமாசிரித பாகதேயம் கோபால தேசிக மகம் శరణం ప్రపద్య కౌస్కాన్వయ సంజాతం వెంకటారతనోభం వేదాంతాచార్య శ్రీమద్ వెంకటరంగారి శ్రీశం సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణార్యవిధం సంసర్యే ధీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం. జై శ్రీమన్నారాయణ.